సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సిఆర్పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాకుండా హైదరాబాద్లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరపనున్నట్లు సిట్ స్పష్టం చేసింది. గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు అంశంలో బిజీగా ఉన్నందున మరో తేదీ కేటాయించాలంటూ కేసీఆర్ కోరారు. ఇందుకు సిట్ అంగీకరించింది. అయితే తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే విచారించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం సిట్ అధికారులు తిరస్కరించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు నందినగర్లోని అధికారిక నివాసంలోనే విచారణ జరపాలని నిర్ణయించి రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ చిరునామా ఉండటంతో అక్కడికే నోటీసులు పంపించింది సిట్. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో నందినగర్లోని ఇంటి గోడకు నోటీసులు అందించారు సిట్ అధికారులు. మరో కాపీని అక్కడున్న సిబ్బందికి అందజేశారు. అధికారిక నివాసంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో విచారణ జరపలేమని సిట్ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాలకు సున్నితమైన ఎలక్ట్రానిక్, భౌతిక ఆధారాల తరలింపు సాధ్యం కాదని సిట్ పేర్కొంది. విచారణకు హాజరు కావడంతో ఎలాంటి మినహాయింపు ఉండదన్న సిట్ నోటీసులో పేర్కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై 2024లో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో కేసీఆర్ను విచారించడం కీలకమని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న విచారణ తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా, కోర్టుకు వెళతారా అనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఇవాళ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.